శంకర్, అందరూ తిన్నారు, దాక్షాయిని తినలేదు. దాక్షాయినికి తినిపించు. పాయసం తిని దాక్షాయిని. వద్దండి, నాకొద్దు. దీంట్లో ఏదో కలిపినట్టు అలా భయపడతావేంటి? తిను దాక్ష. వద్దండి. ఏమైంది సరస్వతి? నువ్వు చేసిన వంట గుర్తొచ్చిందా? కాదు, మా అమ్మ గుర్తొచ్చింది. ప్రపంచం బాలే టైంకి వచ్చాంరా. కొంచెం వెయిట్ చేద్దాం. ఆ దున్ను చూసి దెబ్బ కొడదాం. రాయ్, ఎవర్రా మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? వదలండి రాయ్, మీకే చెప్పేది వదలండి. వదలండి రా రాయ్. రాయ్ రాయ్, వదలరా నన్ను, వదలరా. అది చచ్చే వరకు హింస పెడుతూనే ఉంటాను. నిన్ను కూడా వెంటనే చంపండి రోయ్. సరస్వతికి దూరమై నేను పడిన నరకం నీకు చూపించిన తరువాత అప్పుడు చంపుతాన్రా. కొట్టండ్రా.
అరే శ్రవణ్, ఎవని? నేను సీతని. శ్రవణ్ ఫోన్ నీ దగ్గర ఉంది ఏంటి సీత? ఇక్కడ నాకు దొరికిందండి. సీత నువ్వు ఎక్కడున్నావు? ఆ, ఇందాక మనం కలిసిన దగ్గర నుండి కుడి పక్కకు వచ్చాను కదండి. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమండి, ఇది శ్రావణ్ చెప్పానండి. ఇటే వెళ్ళుంటారండి, పదండి. ఏమండి, ఏమండి, శ్రావణ్ని ఇటే తీసుకెళ్ళినట్టున్నారు. అదిగో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుందండి. ఒకవేళ శ్రావణ్ అక్కడికి తీసుకెళ్లారేమో. గురిని వేసేయండ్రా. టైంకి వచ్చి భలే దొరికావు సీత. ముందు నిన్ను చంపితే కాని నాకు పట్టిన దరిద్రం వదలదు. వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేనే లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో వలేసి బంధించి బాధించే ఆటలో మేలేసి ప్రాణాలు తీసేటి వేటలో కలలు కాల్చుతున్నది శాపమో ఇది దైవమా, పగలు పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మరపులో కలలు కాల్చుతున్నది ఎదను కూల్చుతున్నది
చూడండి సిస్టర్, నేను చెప్పిన మందులన్నీ వాడండి. ఓకే డాక్టర్. శ్రావణ్ చాలా చిన్నవాడు, వాడికి ఏమీ కాకూడదు. ఊరుకోవద్దునా, అన్నయ్యకి ఏం కాదు. వెళ్ళి చూద్దాం. ఊరుకోదునా, ఏం కాదు వదినా అన్నయ్యకి. వదినా, ఏం కాదు వదినా అన్నయ్యకి, నువ్వు ఏడవకొద్దునా. ఏం కాదు, ఊరుకో అక్క, ఏడవకు. వదినా ఎక్కడికి వదినా? ట్రీట్మెంట్ అయిన వెంటనే పేషెంట్ని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయండి. సరే డాక్టర్. సంద్రం రౌద్రం అవుతుందేంటి, మంచే అగ్నిగా మరిగిందేంటి, ప్రేమకు గ్రహణం పడుతుందేంటి, బదులే రాదేంటి, దిక్కులు దిశలే మారాయేంటి, పడమట సూర్యుడు పొడిచాడేంటి, గుండెల్లో ఈ గుణపాదేంటి, అసలు ఈ కథ ఏంటి? సంపో శివ సంపో, శివ శివ సంపో. ఏం లోటు చేశారు? మేమంతా నిస్వార్థమైన భక్తితో నిన్నే నమ్మకుండంగా మమ్మల్ని అందరినీ చల్లగా చూడమని ఎప్పటికప్పుడు వేడుకుంటూనే ఉన్నాం కదా. అయినా మా మీద నీకెందుకింత కక్ష? ఎందుకిలా సమస్యల సుడిగుండంలోకి తోసి వినోదం చూస్తున్నావు? ఒకసారి దాక్షాయిని రూపంలో, ఇంకొకసారి వీరరాఘవ రూపంలో, ఈసారి ఇలా ఆయన్ని ప్రమాదంలోకి నెట్టి మమ్మల్ని అందరినీ ఎందుకు ఒకరికొకరికి దూరం చేస్తున్నావు? అలా కాదని ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం, నా భర్తని నా నుంచి శాశ్వతంగా నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇదే గుళ్ళో నీ ముందే నేను కూడా నా ప్రాణం తీసుకుంటాను. నా భర్త ప్రాణాలు కాపాడి నాకు దక్కేలా చేస్తావో, నా ఊపిరి కూడా లాగేసుకుంటావో నీ ఇష్టం స్వామి. ప్లీజ్ ఎవరు ఇమోషనల్ కావద్దు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రామరాజు గారు, మీకు పడిన కత్తిపోట్లకి మీరు స్ప్రోలోకి రావడానికి కనీసం 24 గంటలు పడుతుంది అనుకున్నాను. బట్ ఏదో మిరాకిల్ జరిగిందండి. కానీ మీ ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. టేక్ కేర్. నీకు ఇలా అయ్యేసరికి వదిన తట్టుకోలేక, ఈ పరిస్థితుల్లో నిన్ను చూడలేక హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళింది. నాని, వదినికి ఫోన్ చేసి అన్నయ్యకి స్పృహ వచ్చిందని చెప్పరా. ఏమండి, ఏంటండి ఇదంతా? మీకేదైనా అయితే నేను అసలు తట్టుకోలేనండి. మీకు చిన్న గాయం అయితేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది.
మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే, స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. శ్రవణ్, నొప్పులు తగ్గాయా? బానే ఉందన్నయ్య, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. వన్ అవర్లో డిశ్చార్జ్ చేస్తానండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకురండి. నేను రాసిచ్చిన మందులు వాడమ్మా. ఓకే? అలాగే డాక్టర్. వదినా, ఇక్కడే అయిపోయావేంటి? అన్నయ్య ఉన్న కండిషన్లో నువ్వే తనని చూసుకోవాలి. లోపలికి రావద్దునా? న్యాయాన్ని మార్చాలని చూడకండి. కట్టుబాట్లు మార్చమండం లేదన్నయ్య. నీ నిర్ణయానికి ఎదురు కూడా చెప్పడం లేదు. మొన్న కూడా వీర్రాఘవ నిజ స్వరూపం ఏంటో తెలిసింది కదా. వదిని ఎందుకు బలవంతంగా శ్రవణ్ పెళ్లి చేయాల్సి వచ్చిందో అర్థమైందిగా. సరస్వతి జీవితం బాగుండాలని వదిన నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంది. ఎదురు కూడా చెప్పడం లేదు. మొన్న కూడా వీర్రాఘవ నిజ స్వరూపం ఏంటో తెలిసింది కదా. వదిని ఎందుకు బలవంతంగా శ్రవణ్ పెళ్లి చేయాల్సి వచ్చిందో అర్థమైందిగా. సరస్వతి జీవితం బాగుండాలని వదిన నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంది. అయిందేదో అయిపోయిందన్నయ్య. నువ్వున్న ఈ కండిషన్లో నీకు వదిన తోడు చాలా అవసరం. దయచేసి వదిన లోపలికి రమ్మను అన్నయ్య. నీకు పూర్తిగా తగ్గాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓహో,
నువ్వు కూడా మారిపోయావు శంకర్. దూరంగా ఉంటే నేనెలా తట్టుకోగలనండి? అనుమానం ఊహలకి తావిస్తుంది. నువ్వు అనుకుంటున్న వేరే కారణాలేమీ లేవు. సరస్వతి మనస్ఫూర్తిగా శ్రవణ్ణి భర్తగా అంగీకరించి కాపురానికి ఒప్పుకుంటేనే నువ్వు ఈ గడపలో కాలు పెట్టగలవు. దీంట్లో ఏ మార్పు లేదు. ఇదే ఫైనల్. దీన్ని కాదని ఎవరు నాకు ఎదురొచ్చినా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. వాళ్ళు నాకెప్పుడు అర్థమైంది. ఆ రోజు నా మెడలో బలవంతాన తాళి పడుండకపోతే నేను ఏమైపోయేదాన్నో తలుచుకుంటే ఈ రోజుకి నాకు భయంగా అనిపిస్తోంది. నా కోసం ఇంత చేసిన ఆ సీతక్క అవమానాలు అపవాదులు ఎదుర్కోవాలా? మేం బాగుండాలని తపన పడిన ఆ గొప్ప మనసున్న సీతక్క ప్రాణంగా ప్రేమించిన భర్తకు దూరంగా ఉండాలా? ఇక చాలా బావగారు. సీతక్క, జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు లోపలికి అడుగు పెట్టక్క. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? వదిన నీ అనుమతి కోసం ఎదురు చూస్తుంది. లోపలికి పిలువు అన్నయ్య. శ్రవణ్ అనే వాళ్ళు కూడా కలిసిపోయారు కదా, వదిన ఇంట్లోకి రమ్మని అన్నయ్య. ఇంకా నేను ఇంట్లోకి రాకుండా ఆపే హక్కు నాకు కూడా లేదు. రా. మనందరం అలా కలిసిపోవడం చాలా ఆనందంగా ఉంది కదా దాక్షాయని? అవునండి. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. మా అన్నయ్యని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ వదినా. చాలా ఆనందంగా ఉంది బాబు గారు. మీరిద్దరు ఇప్పుడు కలిసిపోవడమే కాదు సరస్వతి, ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. మీ కాపురం బాగుండాలి. అన్నయ్య, వదిన వచ్చేసింది అన్నయ్య. ముందు నువ్వు నా భార్యగా నటించిన ఈ 4 గోడల మధ్య నీకు నువ్వుగా ఉండొచ్చు, స్వేచ్ఛగా బతకొచ్చు. ఎప్పుడైతే నీ మనసులో నా మీద నిజమైన ప్రేమ కలుగుతుందో, ఇష్టపూర్తిగా కాపురం చేయాలని నీకు అనిపిస్తుందో, అప్పటి నుంచే మనం భార్యాభర్తలం. అప్పటి వరకు మన బంధం నాటకం. నేను మనస్ఫూర్తిగానే నిన్ను ఇష్టపడుతున్నాను శ్రావణ్. నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. నా మనసులో నీకు పరిపూర్ణమైన స్థానాన్ని ఇచ్చాను. ఇక నువ్వే నా సర్వస్వమని నీకెలా తెలిసేలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ.
కొద్ది రోజులు నన్ను ఇలాగే వదిలేసి నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వు ప్లీజ్. నా మనసు కష్టపెట్టుకొని మిమ్మల్ని ఒంటరిగా వదిలేలేనా? వదిలేస్తాను. నీ మూర్ఖత్వంతో నీకు పట్టిన అదృష్టాన్ని దూరం చేసుకోకు దాక్షాయిని. ఇన్నాళ్ళు పిల్లిలా ఉన్న సరస్వతి ఒక్కసారిగా ఆడపులిలా మారింది. ఈ దశలే తింగరిది. రామరాజు వాళ్ళకి నిజంగానే నా గురించి చెప్పినా చెప్తుంది. ఇది సీతంత మంచిది కాదు. వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి. నీ అనుమానం నిజమే సరస్వతి. నిజంగానే ఆయన నాతో సరిగ్గా లేరు. దానికి కారణం మీ పెళ్లి కాదు, ఇంకేదో ఉందని నాకు అనిపిస్తుంది. నా భర్త నాకు దగ్గరవ్వాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మంజుల, నువ్వు లేవలేదని అర్జెంట్ పని మీద చెప్పకుండా వెళ్ళాడేమో వదినా. వదినా, నీ ఫోన్ కలవట్లేదు అనుకుంటాను. నేను ఒకసారి ట్రై చేస్తాను. అలాగే. వదినా, ఫోన్ తీయడం లేదు. బిజీగా ఉండడం. వచ్చేస్తాడులే.
ఎన్ని రోజులిలా ఒంటరిగా ఉండాలి? ఎన్నాళ్ళని వాగేనోళ్ళకి భయపడుతూ బతకాలి? ఎంతకాలమని కుటుంబంలో నాకిచ్చే స్థానం కోసం ఎదురు చూడాలి? నన్ను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కదా? కొన్ని బంధాలు దూరం అయితే బాధగా ఉంటుంది.